యేసుక్రీస్తు నామమున దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనములు. హల్లెలూయా. వందనములు. వందనములు ఎందుకు చెప్పాలి? వందనాలు ఎందుకు చెప్పాలంటే మనం కాపాడిన దేవుడికి వందనాలు చెప్పాలి. మన క్షేమం ఉంచిన దేవునికి వందనాలు చెప్పాలి. సహోదరుడు కూడా మనం ఏం చెప్పాలి? వందనాలు చెప్పాలి. ఎందుకని? మన సహోదరుని ప్రేమించేవారం కాబట్టి మనం కూడా సహోదరునికి వందనాలు చెప్పాలి. వందనాలు అంటే మనము అంతగానో మనం ప్రేమిస్తున్నాం. ప్రేమించే వారు కాబట్టి మనం ఒకరినొకరు మనం వందనాలు చెప్పుకోవాలి. హల్లెలూయా. మంచిది. ఇప్పుడు మత్తయి సువార్త 24:44 వాక్యం సెలవుస్తుంది ఈరోజు. మరి ఈ వారంలో మనం బ్రతుకుటకు జీవాహారం ఇచ్చాడు దేవుడు. నేను ఇచ్చి జీవాహారాన్ని తినేవాడు మనం అందరూ కూడా ఆకలి కూడా ఉన్నారు. నిజమే కదా? ఆయన ఇచ్చే జీవాహారం వాక్యము ఏందో తెలుసా? జీవాహారము. హల్లెలూయా. నేను ఇచ్చి జీవాహారం తినేవాడు. దినం మనం తినాలి. ఈ లోపల మనం భోజనం చేస్తాం. భోజనం రోజుకి 3 సార్లు తింటాం కదా. అలాగే మనం దినం కూడా ఆయన జీవాహారాన్ని మనం ఏం చేయాలి? తినాలి. తినడం అంటే మన హృదయంలో ఉంచుకోవాలి, ధ్యానించాలి, స్తుతించాలి, గణపరచాలి. ప్రియబిడ్డ, హల్లెలూయా. వాక్యం సెలవు, మీరు అనుకున్న గడియలలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండి. హల్లెలూయా. సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని యేసుని అంగీకరించి పాపం నుంచి విడిపించిన దేవుని మనము ఆయన కొరకు ఏం చేయాలి? వచ్చేటప్పుడు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధం లేకపోతే ఇప్పుడు ఏ పని చేయాలన్నా మనం ఏం చేస్తాం? సిద్ధపరచుకుంటాం. ఏ పని చేసినా కానీ మనం మంచి పనులు చేస్తున్నాం కదా, సిద్ధపడుకుంటాం. కానీ ఒక ఇల్లు కట్టాలనుకో ఏం చేస్తాం? మనం అన్ని సమకూర్చుకుంటాం, సిద్ధపరచుకుంటాం. అన్ని మెటీరియల్స్ కూడా మనం ఏం చేస్తాం? సిద్ధపాటు చేసుకుని మనం అప్పుడు స్టార్ట్ చేస్తాం. ప్రియబిడ్డ, అలాగే దేవుడు రాకడ వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన రాకడ వచ్చినప్పుడు మనం అందరం కూడా అంటే సిద్ధముగా ఉండాలి. హల్లెలూయా. మత్తయి సువార్త 25:34. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకమును పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి. హల్లెలూయా. ఇక్కడ ఎవరు చెప్తున్నాడంటే కుడివైపున ఉన్న వారికి, ఎడమ వైపున ఉన్న వారికి. కుడివైపున ఉన్నవారు దేవుని తెలుసుకొని దేవుని యొక్క భయభక్తులు కలిగి, ప్రేమ కలిగి, దేవుని అంటే భయభక్తులు కలిగి మరి ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకున్న వారు కుడి పక్కన ఉన్నారు. ఎడమ పక్కన ఉన్నవారు ఎవరు తెలుసా? దేవుని అంటే భయం లేని వారు, దేవుని అంటే భయభక్తులు లేని వారు, దేవుడిని తెలుసుకున్న వారు. ఆ రోజు ఆ రాకడ సమీపంలో ఎక్కడ ఉండాలి తెలుసా? ఆయన ఎడమ పక్కన ఉంటారు. ప్రియబిడ్డ, అది వాస్తవం. అది అందుకని ఇది అనాదికాల ప్రణాళికలోనే 2023 సంవత్సరాల క్రితమే పరిశుద్ధ గ్రంథము లేఖనంలో దేవుడు 40 మంది ప్రవక్తల ద్వారా పరిశుద్ధాత్మ ఆవేశం ద్వారా లిఖించబడ్డాయి. ప్రియబిడ్డ, ఇవేదో మనుషులు రాసిని కాదు, ఇవేదో మనుషులు సంతోషపెట్టే మాటలు కాదు. ప్రియబిడ్డ, ఇవన్నీ కూడా మనము సిద్ధపాటు కలిగి ఉండాలి, సరవ్వాలని ఈ మాటలు పరిశుద్ధాత్మ ఆవేశం ద్వారా లిఖించబడ్డాయి. హల్లెలూయా. మనం ఏం చేయాలి? ఆయన రాజ్యాన్ని స్వస్థపరచుకోవాలంటే మనము సిద్ధపడాలి. ప్రియబిడ్డ, హల్లెలూయా. చదువుదాం. రోమాపత్రిక 8:36. రోమాపత్రిక 8:36. ఇందులో కూర్చి రాయబడేదేమనగా నిన్ను బట్టి దినమెల్లా మిమ్మల్ని బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము వధకు సిద్ధపడిన గొర్రెలము. హల్లెలూయా. చాలు. మేము మీ కొరకు ఏముంది? చదువు. మేము మీ కొరకు వధించబడిన వారము, దేవుని చేత పిలువబడిన వారము, దేవుని చేత ఎన్నుకోబడిన వారము,
మేము వదకు సిద్ధపడిన గొర్రెలము. వదకంటే ఈ లోకంలో ఉన్న అన్ని కూడా అసహించుకునడం, ఈ లోకంలో నుండి పెంటగా ఎంచుకునడం, ఈ లోకంలో నుండి నష్టంగా ఎంచుకునడం ప్రియబిడ్డ. అందుకని సేవకులు వదకు సిద్ధపడిన గొర్రెలు ఉన్నారు. వదకు తీసుకొచ్చి గొర్రె ఎలా ఉంటుంది? మౌనంగా ఉంటుంది ప్రియబిడ్డ. అదేమన్నా వధించినప్పుడు ఏమన్నా చేయలేసిందా? అందుకని తన దాసుని ఏర్పరచుకున్నాడు, తన దాసుని పిలుచుకున్నాడు, అభిషేకించాడు. ప్రియబిడ్డ, వదకు సిద్ధపడిన గొర్రెలము. హల్లెలూయా. మనం సిద్ధపడాలి, అన్నిటికీ మనం సిద్ధపడే వారిగా ఉండాలి. మరే వాక్యం చదువుకుందాం. లోకాసువార్త 12:47. లోకాసువార్త 12:47. తన యజమానుని చింతమెరిగి తన యజమానుని చిత్తం ఎరిగి తన యజమాని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపని దాసునికి అనేక దెబ్బలు తగులుతాయి. హల్లెలూయా. యేసు ప్రభువును తెలుసుకొని, గొప్ప దేవుడని తెలుసుకొని, సజీవుడైన దేవుడు తెలుసుకొని, జీవము గల దేవుడు తెలుసుకొని, ఆరాధనకి ఎగుడైన దేవుడు తెలుసుకొని మనం ఎలా ఉండాలి? దేవుని కొరకు మనం సిద్ధంగా ఉండాలి. ఏ క్షణంలోనైనా మనము ఎత్తబడే గుంపులో ఉండేవారిగా సిద్ధపడి ఉండాలి ప్రియబిడ్డ. సిద్ధపడక దాసుడు అంటే ఆయనకి లోబడేవారిని, దేవునికి లోబడేవారిని దాసులు అన్నారు. దాసులనగా లోబడటము. లోబడాలి. తండ్రికి లోబడ్డాడు, తండ్రి చిత్తమంతా జరిగించి ఆయన తండ్రికి ఇష్టంగా ఉన్నాడు ప్రియబిడ్డ. మరి మనల్ని ఎంత గొప్ప రక్షణ భాగ్యం ఇచ్చి ఇన్ని సంవత్సరాలు మనల్ని కాపాడుతూ ఉచితముగా ఆయన ఇచ్చిన ఆయన్ని మనం అనుభవిస్తూ ఉంటే మనం సిద్ధపడే పని లేదా? రక్షణ కాపాడుకుంటూ మనం సిద్ధపడాలి కదా ప్రియబిడ్డ. సిద్ధపడలేదు దాసునికి ఎన్ని దెబ్బలు ఉందండి? అనేకమైన దెబ్బలు ఉంది. దెబ్బలు అంటే ఏంటండి? వ్యాధులు కావచ్చు, బాధలు కావచ్చు, ఎలుకలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఇక్కట్లు కావచ్చు, అనేకమైన దెబ్బలు తగ్గుతాయి అంట. దెబ్బలు తగిలిన ఎలా ఉంటారు? చురుగ్గా ఉంటారా? ఉంటారు ప్రియబిడ్డ. అందుకని మనం ఏం చేయాలి? మనం సిద్ధపడాలి. సిద్ధపడిన దాసులాగా మనం ఆయన కొరకు ఎదురు చూసే బిడ్డలాగా మనం ఉండాలి ప్రియబిడ్డ. హల్లెలూయా. ఈరోజు అంశం ఏంటంటే సిద్ధపాటు. నువ్వు సిద్ధమేగా ఉన్నావా? నువ్వు ఇంత గొప్ప రక్షణ తీసుకున్నావు, ఆషామాషిగా నువ్వు నడుచుకున్నావా? ఆయన శరీరంలో రక్తంలో పాలివారు అవుతున్నావు. నువ్వు ఆషామాషిగా నడుచుకున్నావా? నిర్లక్ష్యంగా నడుచుకున్నావా? నువ్వు సిద్ధపడుతున్నావా? నువ్వు సిద్ధపడాలి ప్రియబిడ్డ. నువ్వు సిద్ధపడకుండా అనేక దెబ్బలు తగులుతున్నాయి అంటే నీవు దేవునికి ఇష్టంగా ఉండలేదు. అనేక బాధలు, వ్యాధులు, కష్టాలు, కరువులు ఎందుకు వస్తున్నాయి తెలుసా? ఎందుకు వస్తున్నాయి? నువ్వు నిజదేవుడిని తెలుసుకోలేదు, నిజదేవుడిని నువ్వు అంగీకరించలేదు ప్రియబిడ్డ. నువ్వు తెలుసుకుని కూడా దేవుని గొప్ప దేవుడు అని తెలుసుకుని కూడా నీవు అనేక దెబ్బలు తగులుతున్నాయి. నువ్వు సిద్ధపడలేదు. నువ్వు సిద్ధపడలేదు. వెళ్దాంలే, ఉందాంలే, చేద్దామని. ఇప్పుడు దేవుని మందిరానికి మనం వస్తున్నాం. ఈ రోజు నేను పాట పాడాలని సిద్ధపాటు కలిగి రావాలి 2 రోజుల క్రితం. అప్పుడు పాట రమ్యంగా వచ్చింది ప్రియబిడ్డ. రమ్యంగా పాడటానికి స్వరం వచ్చింది. అంతేగాని అప్పుడప్పుడు వచ్చి నేను పాట పాడతా, అప్పుడప్పుడు వచ్చి నేను స్తుతిస్తానంటే కుదరదు. సిద్ధపడాలి. పాటకైనా, వాక్యకైనా, ఆరాధనకైనా నువ్వు ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి ప్రియబిడ్డ. సిద్ధపాటు లేకపోతే నువ్వు నువ్వు నరకంలో పడిపోతావు, నువ్వు తప్పించబడతావు. అందుకని యేసు ప్రభు వారు నిన్ను తప్పించడం కొరకు, నిన్ను సిద్ధపాటు చేయడం కొరకు ఆయన ఈ లోకాన్ని, ఆయన ప్రియమైన కుమారుని, ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు తెలుసా? పాపపు శరీరాకారంగా. ఈ శరీరము పాపపు శరీరమే. మన్నైనది మట్టిలో కలిసిపోద్ది, ఆత్మ దేవుని దగ్గరికి చేరింది. మనలో గర్వించదగినది ఏదైనా ఉందా? నీవు కొంతలో చూస్తే అంతలో మాయమయ్యే ఆవులాంటి మన జీవితాలు ప్రియబిడ్డ. మన జీవితాలు చెప్పదగినది ఏ లేదు, గర్వించదగినది ఏది లేదు ప్రియబిడ్డ. కొంతలో చూస్తే అంతలో మాయమైపోతావు. రేపటి దిన మంది కాదు, రేపేమి సంభవించడో నీకు తెలియదు. కాబట్టి నువ్వు సిద్ధపు కలిగి ఉండాలి. నువ్వు ఇచ్చిన రక్షణ చేతపట్టుకుని సిద్ధపాటు కలిగి ఉండాలి. నువ్వు పరిశుద్ధాత్మ పొందుకొని సిద్ధంగా ఉండాలి. ఆయన రాజ్యం కొరకు నువ్వు వదకు తేపడిన గొర్రె వలె సిద్ధంగా ఉండాలి. వధించబడాలి.
వధించకపోతే, నువ్వు అన్ని విడిచిపెట్టకపోతే, శరీరాల క్రియలు విడిచిపెట్టకపోతే, పాపమును విడిచిపెట్టకపోతే నేను ఎలాగనే ఉంటాను, నేను ఎలాగనే చేస్తానంటే, నీవు వదక తేబడిన గొర్రె కాదు. వదక తేబడిన గొర్రె పిల్ల ఎలా కూడా తెలుసా? మౌనముగా ఉంటుంది ప్రియబిడ్డ. దాని నోటి నుంచి ఒక మాట కూడా రాదు, తిరగబడదు, గర్వము అహంకారం దానిలో కనపడదు. వదక తేబడిన గొర్రె పిల్ల ఆయన శిలువ దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన తీసుకొచ్చినప్పుడు ఆయన నోటి నుంచి ఒక్క మాట కూడా పలకలేదు. ఆయన ఏమన్నాడు తెలుసా? నా తండ్రి, మీరేమి చేస్తున్నారు, వీరిని క్షమించయా, మీరేమి చేస్తున్నారు, వీరిని క్షమించు అని మనం కూడా ఏం చేయాలి? అయ్యా, వీరేమి చేస్తున్నారో వీరిని క్షమించని మనం ఆ మాట పలికించాలి. హల్లెలూయా. మంచిది. ఆయన పాపం శరీరంగా ఉన్నాడు. రోమాపత్రిక 8:34 చదువుకొని వాక్యంలోకి వెళ్తాం. ఒక 15 నిమిషాలు వాక్యం మాట్లాడుకొని ముగించుకుంటాం. హల్లెలూయా. సమయం ఇచ్చిన దేవుని సమయాన్ని చక్కపరుచుకుంటాం. నీతిమంతుడుగా తీర్చువాడు దేవుడే, నీతిమంతుడుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును. 8:3-4 శరీరం అనుసరింపగా, శరీరానుసారంగా అనుసరింపగా, ఆత్మను అనుసరించి నడుచుకొని వారి యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, తన సొంత కుమారుని సర్వలోక మానవాళి పాపముల నిమిత్తము పాప శరీరాకారంలో లోకానికి పంపించాడు. కుమారుడిని, ఆ కుమారుడు ఎలాంటి వాడు తెలుసు? యేసు ప్రభువు తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఆయన్ని ఎంతమంది పొగుడుతారో తెలుసా? కోట్ల కొలది దేవదూతలతో పొగుడుతున్నప్పుడు గడప యొక్క కమ్ముల పునాదులు కదిలిపోయినాయంట. గడప యొక్క కమ్ముల పునాదులు చదువు. యెషయా 6వ అధ్యాయము 3వ వచనం. యెషయా 6వ అధ్యాయం. ఎందుకంటే తెలుసుకోవాలి మనం. తెలుసుకోకపోతే మనం ఏం తెలుసుకోకపోతే తెలియని వారిగా ఉంటున్నారు. వారంటే ఎవరు? దేవదూతలు. పరిశుద్ధుడు అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములతో చూడండి. కోట్ల కొలది దేవదూతలకు చదువు కింద చదువు. వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు అదురుచు మందిరము దోమము చేత నిండగా నేను అయ్యో, నేను పవిత్రమైన పెదవులు గడవాలను. పవిత్రమైన కళ్ళు పెట్టి చూడు. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవా నేను కనులారా చూస్తాననుకుంటుని. అప్పుడు ఆ శరాపులు అంటే ఏంది? దేవదూతల్లో బలము కలిగి, శరాపులు అంటే బలము కలిగినవి. ఒక్క దేవదూత 185,000 మందిని అశ్షూరు రాజు దండలో దూరి ఒక్క రాత్రి వేళ ఏం చేసిందండి? చంపేసింది. ఒక్క రాత్రి వేళ దేవునికి విరోధంగా ఆలోచన. అశ్షూరు రాజులు దేవుని ప్రజలకి విరోధంగా నడిచారు. హిజ్కియాకు, తన సేవకుడైన హిజ్కియాకు విరోధంగా మాట్లాడారు. దేవుడు ఊరుకుంటాడా? దేవుడుగా ఒకప్పుడు మనం దేవుడుగా మనం ఆరాధించలేదు, గణపరచలేదు, స్థుతించలేదు. కానీ మనం ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి, ఆయన సొత్తైకారు కాబట్టి, ఆయన పాప శరీరానికి లోకానికి వచ్చి విలువైన రక్తం ఇల్లు కడిగి శుద్ధి చేశాడు కాబట్టి, ఆయన సొత్తు కాబట్టి, ఆయన సొత్తైన మీద ఎవరైనా కీడు చేస్తే ఊరుకుంటాడా? ఊరుకోడు. ఆయన ఆకాశంలో ఉన్నారు, మనం భూమిపై ఉన్నాం. ఆయన కనులారా చూస్తున్నాడు. రాత్రి వేళ తిరుగులాడుచున్న వారిని, పగటి వేళ తిరుగులాడుచున్న వారిని, మధ్యాహ్న కాలం తిరుగులాడుచున్న వారిని నిన్ను చూస్తున్నాడు. జాగ్రత్త. నన్ను చూస్తున్నాడు. జాగ్రత్త.
నన్ను ఎవరు చూడలేదు అనుకుంటున్నావేమో. ఎంతకాలము ఎంతవరకు నువ్వు ప్రవర్తిస్తావు? నిన్ను నన్ను చూస్తున్నాడు తెలుసా. కాబట్టి ఆయన ప్రజలకి కీడు చేయకుండా రాజుల్ని గద్దించాడు. ప్రసిద్ధి నొందిన రాజుల్ని ఏం చేశాడు? అతను చేశాడు. అమోరియల్ రాజుని అతను చేశాడు. భాషానే రాజు అయిన ఓగును అతను చేశాడు. ప్రియబిడ్డ, ఆయన బిడ్డలను నమ్ముకున్నప్పుడు ఆయన అన్యాయం చేయడు బిడ్డ. ఆయన ఎప్పుడు కూడా కీడు చేయలేడు, గద్దిస్తాడు ప్రియబిడ్డ. అందుకని ఆయన గద్దించినప్పుడు సముద్రం వల్ల భూమిపైకి రాకుండా ఇసుకల సరిహద్దుగా మారిపోయింది ప్రియబిడ్డ. హల్లెలూయా. ఆయన గద్దించినప్పుడు ఇసుక సముద్రం వల్ల భూమిపైకి రాకుండా ఏమైపోయింది? సరిహద్దు అద్దేశారు దేవుడు. ఆయన అద్దుల్లో ఉంటాం మనం ఆయన అద్దుల్లో ఆయన రెక్కల కింద ఉన్నాం మనం. తెలుసా, ఎవరు కీడు చేయని, దూషణ మాటల పలకని, కీడు చేయని, అవమానం నిర్ణయాన్ని ద్వేషించని దేవుడు అన్నాడు, నేను సంతోషించి ఆనందించి స్తుతించడం అన్నాడు. హల్లెలూయా. మనం సంతోషించి ఆనందించడమే. ఈ లోకంలో మనం ఉంటున్నాం కాబట్టి లోకంలో క్రీస్తునే మనం చూపించాలి ప్రియబిడ్డ. మన ప్రవర్తన కాదు, మన కలిగిలోనే కాదు ప్రియబిడ్డ. మనం ఎలాగ నడిచాం, మనం ఎలాగ బ్రతికాం, మెయిన్ అది కావాలి. దేవునికి. అంతేగాని మోసం చేస్తూ, దగా చేస్తూ, అక్రంగా నడుచుకుంటూ దేవునికి ఇష్టమైన కాదు, ఏమైనా ప్రియబిడ్డ. అందుకని పాప శరీరకాలంతో యేసు ప్రభువాన్ని ఈ లోకానికి పంపించినప్పుడు నేను ఆ పాపములు తీసివేసినాను, సిలువలో నలిగి వేలాడు, రక్తం తనకడి నీతిమంతులుగా మార్చాడు, ప్రేమదార నిన్ను నన్ను ఆ సింహాసనం దగ్గర కూర్చోబెట్టాడు ప్రియబిడ్డ. హల్లెలూయా. చదువుదాం. మనం ఏం చేయాలని? సిద్ధపడాలి. సిద్ధపడిన దాసుడికి ఎన్ని దెబ్బలు ఉంటాయండి? అనేకమైన దెబ్బలు ఉంది. ఆ రోజు వచ్చినప్పుడు చూద్దాంలే, రేపు పోయినప్పుడు చూద్దాంలే, రేపు పోయి తీసుకొద్దాంలే అని రేపు అనేది ఉండకూడదు. ఏనాటి పని ఆనాటి చేయాలి. ఏనాటి పని దాన్ని పోస్ట్ పోన్ చేయకూడదు ప్రియబిడ్డ. నువ్వు ఏ రోజు పని అనేది చెప్తే నీకు బద్ధకం ఎందుకు వచ్చింది? నీకు సోమరతనం ఎందుకు వచ్చింది? రాదు. ఏ రోజు పని అనేది చేయి. నీ బద్ధకం అంతా, నీ సోమరతనం అంతా యేసు నామములో లయమైపోవుగాక. హల్లెలూయా. చదువుకుందాం. ఈరోజు అంశం ఏంటంటే సిద్ధపాటు. చదువుకుందాం. మత్తయి సువార్త 25:10-11 త్వర చదువుకుందాం. 2 వచనాలు చదువుకొని ముగించుకుందాం. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు పెళ్లి విందుకు లోపలికి సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి చదువు. అంతటా తలుపు వేయబడది. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా మాకు తలుపు తీయయ్యా అని అడుగగా అప్పుడు యేసు ప్రభు వారు ఏమంటున్నారు తెలుసా? మిమ్మల్ని ఎరగలో మీరెవరో నాకు తెలియదు, పోండి. చూడండి, సిద్ధపాటు లేదు ఇలా కన్యకలకి. ఈ కన్యకలు 10 మంది కన్యకలు, 10 మంది, 5 సిద్ధపడిన కన్యకలు, 5 సిద్ధపాటు లేనివారు. సిద్ధపడిన కన్యకలు బుద్ధి గలవారు, సిద్ధపాటు లేనివారు బుద్ధి లేనివారు. బుద్ధి లేని వారు ఏం చేస్తారండి? చేయలేని కార్యాలన్నీ చేస్తారు. చేయకూడదు. బుద్ధిహీనంగా తిరగొద్దు. కాలం రాకముందే ప్రాణాన్ని పోగొట్టుకోవద్దని ప్రసంగంలో ఉంటుంది ప్రియబిడ్డ. బుద్ధిహీనంగా ఎప్పుడు తిరగకూడదు. బుద్ధిహీనంగా మాట్లాడకూడదు. దేవుని దాసుల మీద, దేవుని ఏర్పరచుకున్న వారి మీద, యేసు రక్తంలో కడగబడే వారి మీద బుద్ధిహీనంగా నువ్వు మాట్లాడొద్దు. నేను మాట్లాడొద్దు. లెక్క చెప్పవలసింది, నేను లెక్క చెప్పవలసింది ప్రియబిడ్డ. వీరు 5 10 మంది కలిసే వచ్చారు పెళ్లికి. 10 మంది కలిసే వచ్చారు, కానీ వారిలో ఏం లేదండి, సిద్ధపాటు లేదు. 5 కన్యకలు ఏం చేశారు? అబ్బో నేను పెళ్లికి వెళ్తున్నాను అని తమ దివిటీలు చక్కపరుచుకోవాలని వారు ఏం చేశారంటే నూనె తెచ్చుకున్నారు. నూనె. ఇప్పుడు నూనె ఉంటేనేగా దివిటి వెలిగేది. నూనెకి సాదృశ్యం ఏదో తెలుసా? ఆశీర్వాదం బిడ్డ.
నువ్వు దేవుని ఆశీర్వాదం పొందాలి, నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలంటే నీవు సిద్ధపాటు కలిగి ఉండాలి దేవుడు పెళ్లి విందుకు. అప్పుడు ఈ సిద్ధపాటు కలిగిన వాళ్ళు దగ్గరికి వచ్చారు, ఐదుగురు బుద్ధి లేని కన్యకలు. వారికి సిద్ధపాటు లేదండి. ఎందుకు లేదు? తింటారు, తవ్వుకుంటారు, ప్రార్థన చేయరు, నిర్లక్ష్యంగా నడుచుకుంటారు. వారిని ఏమన్నారు? సిద్ధపాటు లేనివారు. సిద్ధపాటు లేనివారు అట్నే విడపడతారు బిడ్డ. అప్పుడు సిద్ధపాటు కలిగిన ఈ కన్యకలు వచ్చారు. తండ్రి తలుపు తీశాడు, రెండని లోనికి రమ్మని పిలిచాడు. ఈ సిద్ధపాటు కలిగిన 5 కన్యకలు లోపలికి వెళ్ళారు, పెళ్లి విందులో పాల్గొని పొందుతున్నారు. అప్పుడు యేసు ప్రభువు వారు తలుపు వేశారు. అప్పుడు వీరిని అడిగారు, ఎవరు? సిద్ధపాటు కన్యకలు. మీరు నీ సిద్ధపాటు కలిగిన కన్యకలు ఏమడిగారంటే, అమ్మా నీ నూనెలో నాకు కొద్దిగా ఇస్తావా అప్పు? చూడండి, నువ్వు వస్తున్నావు కదా, నువ్వు మందిరానికి వస్తున్నావు కదా, నువ్వు నూనె ఎందుకు కొనుక్కోవాలా? నీ దీవిని వెలిగించబడాలి కదా. 10 మంది దీవినీలు ఉంటారు కదా వెలుగు వచ్చేది గదిలో. నీ దీవిని ఎందుకు వెలిగించబడలేదంటే నీలో నిర్లక్ష్యత, సోగుతనం కాబట్టి నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు కాబట్టి సిద్ధపాటు లేవు. అప్పుడు అంటారు, అమ్మా నీ దాంట్లో కొద్దిగా లోనిస్తారంటే వాళ్ళు అన్నారు, ఏమో తెలుసా, మా దాంట్లో నీకు సార్లు మాకు సార్లు కానీ పోయి వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి నూనె కొనుక్కోరాని పంపించారు. ఈ లోపల యేసు ప్రభువు వచ్చారు, తలుపు తీశారు, ఈ సిద్ధపడకనే లోనికి వెళ్ళారు, పెళ్లి విందులో పాల్గొనిపోయారు. హల్లెలూయా. సిద్ధపడిన వాళ్ళే కదా లోనికి వెళ్ళేది. అప్పుడు ఈయన వచ్చారు, నూనె కొనుక్కొని వచ్చారు. ఇప్పుడు వచ్చి, అయ్యా అయ్యా తలుపు తీయ్యా, అయ్యా తలుపు తీయ్యా. చదువు, అయ్యా 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 అని ఎవరంటారు? అయ్యా అయ్యా అని ఎవరంటారు? తెలుపు. దేవుని మాట వినకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా, ఉపదేశకుల మాట వినకుండా, భర్త మాట వినకుండా, భార్య మాట వినకుండా వారు బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇక్కట్లు వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, మరణఛాయలో ఉన్నప్పుడు అప్పుడు ఏమంటారు తెలుసా? అయ్యా అయ్యో 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 అంటే ఎంత బాధలో ఉన్నాడు అంటారు తెలుసా? ఎంత మనసు విరిగిపోయిన వాళ్ళు అంటారు తెలుసా? చదువుదాం సామెతలు. అయ్యో 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 ఇది గుండె కట్టుకుంటారు చూసా. చదువుదాం సామెతలు 5:12 చదువు. సామెతలు 5:12. అయ్యో ఉపదేశం నేను ఎట్లు తోసివేస్తేనే, అయ్యో అయ్యో నా ఉపదేశములు నేను ఎలాగా తోసివేస్తేనే, నా హృదయం గంతింపు నేను ఎలాగా తోసివేస్తేనే, నా బోధకుల మాట నేను వినకపోతేనే, నా ఉపదేశకులకు నేను చెవియలేదు. చాలు. ఎవరమ్మా? అయ్యో నా బోధకుల మాట వినలేదే, నా యొక్క సేవకుల మాట వినలేదు, నా తల్లిదండ్రుల మాట వినలేదే, నా భర్త మాట నేను వినలేదే. అయ్యో 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 అంటే ఎంత బాధల్లో ఉన్నారంటారు తెలుసా? కృంగిపోయిన వారు ఆ మాట అంటారు. బిడ్డ తెలుసుకోవాలి, మన వయసు వచ్చిన వారు, చిన్నపిల్లలు కాదు బిడ్డ. మనము ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు లేనప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరెవరో నాకు తెలియదు, పోండి. మనము ఇంత రక్షణ తీసుకొని ఆయన శరీరంలో రక్తంలో పాలివారు అవుతూ దినదినము కాపాడుతూ రక్షిస్తూ సంవత్సరం అంతా కూడా మంచి దినాలు ఇస్తూ కాపాడుతుంటే ఆయన ఇచ్చి ఉచితంగా ఇచ్చి మనం అనుభవిస్తూ కడుపాల తింటూ మనము అనుభవిస్తున్నామే. నువ్వు ఎందుకు సిద్ధపడుతూ ఉండలేదు? నువ్వు ఎందుకు సిద్ధపడతలా? నువ్వు ఎవరు దేవుడు, ఎవరు దేవుడు కాదు, ఏది సజీవమైనది, ఏది నిర్జీవమైనదని మనం తెలుసుకోవాల్సిన ఎంతైనా తెలివి మనకు కావాలి బిడ్డ. హల్లెలూయా. తెలివి లేని వారు పుష్పరాయలు అన్నారు బిడ్డ. తెలివి లేని వారు పుష్పరాయలు. మనం ఎక్కడికి పడితే అక్కడ ఎలాగెళ్తాం? పరిగెడుతూనే ఉంటాం. ఎందుకంటే దేవుడు వాక్యస్తున్నాడు, మీరు బుద్ధి లేని కంచెల గాడిద వల్ల మీరు ప్రవర్తించవద్దు. బుద్ధి లేని కంచెల గాడిద వల్ల బుద్ధి ఉంటుందా? కంచెల గాడిదలకి, పశువులకి తెలివి ఉంటుందా? ఉండదు.
మనకు తెలివిచ్చినాడు, జ్ఞానం ఇచ్చినాడు, దండింపగా మారినా యాజకులు చెప్తున్నప్పుడు, ఉపదేశకులు చెప్తున్నప్పుడు నువ్వు వినాలిగా. అయ్యో, నా ఉపదేశకుల మాట నేను వినకపోతేనే, నా భర్త మాట నేను వినకపోతేనే, నా తల్లిదండ్రుల మాట నేను వినకపోతేనే, నా పిల్లల మాట నేను వినకపోతేనే, నా ఇష్టానుసారంగా నేను నడుచుకుంటానే అని నీవు అనుకుంటున్నావేమో. రేపు నీకు విడవబడిన బుద్ధి లేని కనికలు ఎలాగా నువ్వెవరో నాకు తెలియదు, దీనిని తీసుకెళ్ళి అపవాదికి, అపవాది అనుసరులకి సిద్ధపరిచిన అగ్నిగుండంలో ఏమంటాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, దేవుడు ఇంత ప్రశస్తమైన మాటలు మాట్లాడుతున్నాడు కదా. సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా. చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:7. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:7. నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుడు చెప్పాడు ఏమని? నోవాహు, నేను ఈ భూమి మీద 40 రాత్రులు 40 పగలు ప్రచండమైన వర్షాన్ని నేను కురిపిస్తాను. నీ కుటుంబం ఒకటే నాకు నా యందు భయభక్తులు కలిగిన కుటుంబంగా ఏర్పడుతుంది. ఆ యొక్క ప్రచండమైన ఆ జల ప్రళయం నుంచి నువ్వు తప్పించబడాలంటే ఇదిగో నేను చెప్తున్నాను, ఇనో. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, రక్షకుడు, పాపం నుంచి విడిపించగల దేవుడు, రక్షించగల దేవుడు అని నోవాహుతో చెప్పాడు. నోవాహుతో చెప్పినప్పుడు నోవాహు వాడని సిద్ధపరిచాడు. ఇలాగ చేయాలి. మరి ప్రతి ఒక్క జీవిని, వాళ్ళ యొక్క 8 మంది కోడల్ని, కుమారుని, మరి తన భార్యని అందరూ కూడా ఓడలో ఎక్కించుకున్నారు. సిద్ధపరచలేదా? దేవుడు చెప్పాడు కదా, నాకెందుకు రేపు సిద్ధపడతానే, వచ్చే నెల సిద్ధపడతానంటే. ఈ లోపల నిర్లక్ష్యం చేయకూడదు, దేవుని మాటలు నిర్లక్ష్యం చేయకూడదు, దేవుని రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. ఎంతో గొప్ప రక్షణ భాగం నిర్లక్ష్యం చేస్తే ఆ ఉగ్రత నుంచి నువ్వు ఎలా తప్పించుకోగలవు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 2:6 ఉంటుంది. ఇంత గొప్ప రక్షణ భాగ్యం ఎలాగ తప్పించుకోగలవు? రక్షించాడు నిన్ను పాతాళంలో నుంచి, నరకం నుంచి, లోకంలో నుంచి నిన్ను రక్షించుకున్నాడు ఆయన. తన కుమారుని, ప్రియమైన కుమారుని, బుద్ధుల కుమారుని ఈ లోకానికి పంపించాడు. ప్రియమైన నీ కుమారుని ఇయ్యగలుగుతావా? నువ్వు ఇయ్యలేవు, నీ మనసు రాదు. ఆయన పంపించాడు. ఎందుకో తెలుసా? నీవు రక్షించబడాలి, నీవు కూడా దేవుని రాజ్యంలో ఆయనతో సంతోషించాలని దేవుడి యొక్క కోరిక. హల్లెలూయా. కాబట్టి నోవాహు ఏం చేశాడు? తన ఇంటి వారందరి వరకు ఆ జల ప్రళయంలో కొట్టుకుపోకుండా ఏం చేశాడండి? ఓడను సిద్ధపరిచాడు. నీవు ఓడను సిద్ధపరుచుకున్నావా? నీ భర్తకి, నీ అత్తబాబులకి, నీ పిల్లలకి నీవు ఓడ సిద్ధపరుస్తున్నావా? రక్షణ ఓడమ్మా, రక్షణ. ప్రయాసపడి భారం మోస్తున్న సమచందులారా నా యొద్దకు రండి, నేను రక్షిస్తానంటున్నాడు. భూదిగంతంలో నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, నేనే రక్షకుడే అని ఆయన సెలవిస్తున్నట్టు విన్నారు. రక్షకుడు అంటే రక్షించేవాడు. యేసు ప్రభువు ఆరాధనకి ఎక్కువ, స్తుతికి పాత్రుడు, స్తోత్రాలు. హల్లెలూయా. కాబట్టి నోవాహు సిద్ధపరిచినట్టు నీవు నేను కూడా మన కుటుంబాన్ని సిద్ధపరచుకుందాం, మన పిల్లల్ని సిద్ధపరచుకుందాం, అనేకులు రక్షణ సమాచారం ప్రకటిద్దాం, అనేకులు కూడా మనం సిద్ధపడదాం. మనం సిద్ధపడి అనేకులు సిద్ధపడదాం. హల్లెలూయా. మరి 3వ కొరింథీ 8:12. 2వ కొరింథీ 8:12. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమగును. హల్లెలూయా. మనము ఏం చేయాలి? ఒకరికి ఎవరికైనా ఇవ్వాలన్నా కానీ, దేవుడికి ఇవ్వాలి కానీ, దేవుడి భద్రానికి ఇవ్వాలన్నా కానీ, మనకి చేసిన మేలు ఉపకారాలు బట్టి మనం ఏం చేయాలి? సిద్ధ మనసు కలిగి ఉండాలి కదా. మనం
ఈరోజు మనం ఎత్తితే బాగుంటుంది, దేవుడి మధ్య దేవుడి దాసులు ఇస్తే మంచిది, వాళ్ళు మన కొరకు దీవాలతో ప్రార్థిస్తారు. వారి ప్రార్థన మన పిల్లలకి మనకి ఆశీర్వాదంగా ఉంటుందని ఇద్దరు భార్య భర్తలు ఎలా ఉండాలి? సిద్ధ మనసు కలిగి ఉండాలి. మంచి మనసు ఇచ్చే మనసు కలిగి ఉండాలి. మనసు లేకుండా ఇవ్వలేము ప్రియమైన. మంచి మనసు నువ్వు సిద్ధపడగలిగితే నీకు కలిమి కొలిదే ఈ, అంతేగాని మనుషులు సంతోషపెట్టాలని నువ్వు ఇచ్చేవరకు అది దేవుని లెక్కలో రాదు. మనుషులు సంతోషపెట్టే దానం అయితే, మనుషులు సంతోషపెట్టే వాడు అయితే నువ్వు దేవునికి ఇష్టడుగా, నేను దేవునికి ఇష్టడుగా కాకపోదు. అంతేగాని మరి కలిగిన దాన్ని బట్టి ఎక్కువ ఇవ్వకూడదు. ఏది ఎంత మటుకు ఇవ్వాలో దేవునికి, ఏది ఎవరికి ఎంత మటుకు ఇవ్వాలో అంత మటుకే మనం సిద్ధ మనసు కలిగి ఇవ్వాలి. అప్పుడు అది దేవుడి దృష్టిలో ప్రీతికరమైందంట. ప్రీతి అంటే ఏంటి? ప్రీతి కలిగింది, ఇష్టమైంది. ఈ సయ్యనామం ప్రీతి గల నా దేవుడికి ఇవ్వాలంతే. అంతేగాని మనం మనుషులు పెట్టేది మనకు కలిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చారు. మనకి లేకుండా ఇస్తావా? దేవునికి ఇవ్వాలి. మనకు కలిగిన మనమే మన పిల్లలు మనం అనుభవించాలి. అది రూల్స్. అది దేవుడు పెట్టిన ప్రణాళిక, దేవుడు పెట్టిన నిబద్ధత అది. కాబట్టి మనం ఏం చేయాలి? మనకి కలిగిందంతే ఇవ్వాలి. అంతేగాని నన్ను ఎవరు గొప్ప చెప్పుకుంటారు, నన్ను ఏది చెప్పుకుంటారు నేను ఇచ్చేవరకు వారు తినేం చేస్తారు తెలుసా? నీ మీద ప్రేమ ఉండదు. ఇచ్చారులే, వారికి కలిగింది కూడా మనకి ఇచ్చారులే అంటారు ప్రియమైన. అలాగే కలిగిన దాన్ని కాదు, సిద్ధ మనసు కలిగి ఇవ్వాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకని ఎవరి మనసు దేవుని ఆనుకోండు వారిని పూర్ణ శాంతి లేవనగా మారుస్తున్నాడు దేవుడు. ఎవరి మనసు దేవుని ఆనుకోవాలి, పూర్ణ శాంతం కావాలి, నీ వ్యాధులు తొలగిపోవాలి, నీ బాధలు తొలగిపోవాలి. నిన్ను రక్షించే దేవుడు దాసుని ఏర్పరచుకున్నాడు. నీకు మేలే జరిగింది. మంచి మాటలే వివరిస్తున్నారు, చెడ్డ మాటలు కాదు, అల్లరితోకుండా ఆడపాటలు కాదు బిడ్డ. దేవుని అభిషేకించిన అభిషిక్తులు మీ మధ్యలో ఉంటే మీ కుటుంబాలు దీవించబడుగాక. హల్లెలూయా. మీ పిల్లలు ఆశీర్వదించబడుగాక. భయపడాల్సిన పని లేదు. యేసుక్రీస్తు వారు అంత త్వరగా రానే ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రకటన 21:1-2 చదువుకుందాం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదట ఆకాశము మొదట భూమి గతించిపోయింది, సముద్రం ఇక్కడ లేదు. మరియు నూతనమైన యెరూషలేము ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపరచబడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి చాలు సిద్ధపరచబడి ఉంది. ఎవరి కొరకండి? తన భర్త కొరకు. నీ భర్త కొరకు సిద్ధపరుస్తున్నావా? ఏం సిద్ధపడుతున్నావు? నీ భర్త కొరకు, నీ భర్తకు ప్రేమ చూపిస్తున్నావా? మనం తెలియక పొరపడ్డాం ఒకనొకప్పుడు. ఇప్పుడు మనకు జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు దేవుడు. తెలుసుకోవాలి బిడ్డ. భర్తను ద్వేషించకూడదు, కుమారుల్ని శపించకూడదు, నీ కడుపుని పుట్టిన బిడ్డల్ని అపహాస్యం చేయకూడదు. బిడ్డ మనం ఏం చేయాలమ్మా? మనం ఏం చేయాలి? సిద్ధపరచాలి. ఏమంటాడు? తన భర్త కొరకు అలంకరించబడినది నూతన యెరూషలేము పట్టణము, 12 పునాదులు గల పట్టణము. ఎవరి కొరకు సిద్ధపరిచింది తెలుసా? పరిశుద్ధుల కొరకు, నీతిమంతుల కొరకు, ఆయన యందు బాప్తిసం తీసుకుని యేసుని అంగీకరించే వరకు ఆ యొక్క యెరూషలేము సిద్ధపరచబడింది. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, మరి దాహం కూడా ఉండదు. నెలకు 12 కాపులు కాల్సింది. జీవవృక్ష ఫలము. ఆ యొక్క వృక్ష ఫలం పేరు ఏంటి? వృక్ష ఫలం యొక్క ఫలం పేరేంటి? జీవవృక్షం. జీవవృక్షం అంటే జీవము, అంటే ప్రాణం ఉన్నవాళ్ళు. ఆ యొక్క ఫలాలు తింటే మనం ఎప్పుడు చనిపోం.
ఎందుకని ఈ లోకంలో మనం మరణ శరీరం మనం చనిపోయాం, ఇప్పుడు మహిమ శరీరం మనం ధరించుకున్నాం కాబట్టి, ఆయన రక్తంలో కడగబడిన మనం సొత్తు కాబట్టి అక్కడ ఏంది జీవము కలిగిన వృక్ష ఫలం మనం తింటాం కాబట్టి ఎప్పుడు మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, భేదాలు ఉండదు. నువ్వు ఎట్లా నేను ఎట్లా, నాది నా దేశం ఇది, నీ దేశం ఇది, నా ప్రాంతం ఇది అని లేదు. అక్కడ అందరూ సమానమే దేవుని దృష్టిలో ప్రియబడ్డారు. హల్లెలూయా. తన భర్త కొరకు అలంకరించబడి ఉంది. తన భర్త కొరకు అలంకరించుకున్నావు. నీ భర్త కొరకు నువ్వు అలంకరించుకొని ఎట్లా ఎదురు చూస్తున్నావు? నువ్వు సిద్ధపాటు కలిగి రక్షణ అలంకరించుకోవాలి, సిద్ధపాటు మనసు కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఇవే నీవు సిద్ధపాటు. మరి ఏం సిద్ధపరుస్తున్నావు? భర్త రాగానే కొడ్డాలు పితరులు చెబుతున్నావా? కొడ్డాలు పితరులు లేదు, జ్ఞానం లేని వారు. ఇందాక బుద్ధి లేని వారు ఎక్కడ ఎడవబడ్డారండి? బయట ఈ లోకంలో ఎడవబడ్డారు. అందుకని మనం ఏం చేయాలి? బుద్ధి జ్ఞానం కలిగి నడుచుకోవాలి. బుద్ధి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, వినయం ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు. నీ పొరుగు వారికి నీకెందుకు, వారు ఎటు వెళ్తే నీకెందుకు, నువ్వు ఎటు వెళ్తే వాళ్ళకెందుకు, నేను ఎటు వెళ్తే నీకెందుకు చూస్తా ఉంటుంది. నోటి నుంచి ఒక్క మాట కూడా పలిగితే దేవుడికి లెక్క చెప్పవలసింది. మనకు అనవసరం. దేవుని ప్రకటించు, దేవుని వాక్యాన్ని ప్రకటించమన్నాడు, ప్రకటిస్తున్నా అంతే. మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఏసేపు తన యొక్క ఫరో దగ్గర, కోతిపరి దగ్గర చేస్తుంటే తన భార్య అతని మీద కన్ను వేసింది. అతని మీద కన్ను వేసినప్పుడు నీవు నా ఏసేపు బుద్ధి జ్ఞానం కలిగిన వాడు తప్పిపోలేదు. తన కోరిక తీర్చమని ఉంది. ప్రియబిడ్డ, నీ భర్తతో నువ్వు సంతోషించు. నీ భర్తతో నువ్వు సంతోషించు. నీ వనకాల ముందు నీ భర్తతో సంతోషించు. పురుషుడా, నీ యొక్క భార్య అందమైన లేడీ దుప్పి, ఆమెతో సంతోషించు. అంతేగాని లోకంలో చూసినన్ని మనం సంతోషిస్తే ఈ లోకంలో విడవబడతాం. బిడ్డ, ఇక్కడ సిద్ధపరిచాడు పరలోక పన్నెండు పట్టణంలో సిద్ధపరిచాడు దేవుడు. పరిశుద్ధంగాను, నీతిగాను, న్యాయంగాను మనం బ్రతికినట్లు కూడా మంచిగా బ్రతకాలి. బిడ్డ, ఎన్ని సంవత్సరాలు మన జీవితము, మన ఆయుష్కాలము 70 సంవత్సరాలే కదా మన ఆయుష్కాలము దేవుడు ఏర్పరిచింది. అధిక బలం ఉంటే ఎంత? 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు. అదేంది? ఆయాసమే. అబ్బా అయ్యా, ఎప్పుడు రాత్రి అయింది, ఎప్పుడు పగలైంది, అయ్యా అమ్మ. అప్పుడు అయ్యా 90 సంవత్సరాలు ఉన్నారు, ఇంట్లో ఉంటారు. ఈ వస్తుంది నా కోరిక. 70 సంవత్సరాల ఆయుష్ కాలంతో నువ్వు దేవుని స్తుతించాలి, గణపరచాలి. నువ్వు దేవుని తెలుసుకోవాలి. బిడ్డ, రేపటి దినము ఏమి జరిగిందో నీకు తెలియదు. రేపటి దినం ఏమి జరిగింది? పంచభూతముల వికటమైన వేటంతో లైవ్ అయిపో కాలం వస్తుంది. ఒకనొక కాలం ఉంది. ఆ కాలం వచ్చినప్పుడు నిన్ను తప్పించే నాదుడు ఎవడు లేడు. అదే సూర్యుడు మారిపోతాడు, చంద్రుడు మారిపోతాడు, మొత్తం చీకటం అయిపోతుంది. ఆయన వచ్చు దినము, ఆయన వచ్చే కాలము వెలుగు కాదు, సంతోషం కాదు, ఆనందం కాదు. అందుకని మధ్యకాల దినాల్లో ఒక యూదుని చెంగు ఏం చేస్తారు తెలుసా? 10 మంది పట్టుకుంటారు. యూదానగా స్తుతించడము. అవునా? అయ్యా, మీ దేవుడే గొప్ప దేవుడు, శివమగల దేవుడు, యేసుక్రీస్తు రక్షకుడని ఆ యొక్క ఉగ్రత నుంచి తప్పించుకోలేక, గొర్రె పిల్ల ఉగ్రత తప్పించుకోలేక ఏం చేస్తారు తెలుసా? ఒక యూదుని చెంగు 10 మంది పట్టుకుంటారు. చదువు చకర్య వినపడుతుంది. సైన్యములకు అధిపతి అయిన యెహోవా అనగా సృష్టికర్త ఎవరు చదివిస్తున్నాడంటే అనేక భాషలు మాట్లాడేవారు దేశాల్లో నుంచి, అన్ని జనుల నుంచి. అప్పుడు అంటారంట, ఆ ఉగ్రత, గొర్రెపిల్ల ఉగ్రత తట్టుకోలేక ఏమంటారు తెలుసా?
అయ్యా మీ దేవుడు గొప్పవాడు, మీ దేవుడు సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, మా కొరకు ప్రార్థించి మా కొరకు ప్రార్థించేది. ఒక యూదుని చెంగు 10 మంది పట్టుకుంటారు. చూడండి, ఆ రోజు పట్టుకునే కాడికి ఈ రోజు సమయం ఉండగానే సమయాన్ని చక్కపరచుకో. సమయాన్ని ఇచ్చాడు, సమయాన్ని పోనీయొద్దు. తెలుసుకో బిడ్డ, తెలుసుకుంటే నీకు పరలోక రాజ్యంలో నీకు ఆనందం, సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. మరి చివరిగా ఒక వాక్యం చెప్పి ముగించుకుందాం. 1 కొరింథీయులు 15:24. 1 కొరింథీయులు 15:24 చివరిగా. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును ఆయన సమస్తమైన అధిపత్యమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. అప్పుడు ఏమొచ్చింది? అంతం అంటే ఏది? సృష్టి ఎంత లెక్క సృష్టించిందో అంతటికి అంతం వచ్చింది. అంతం అంటే సృష్టి దేవుడు ఎలా కలుగు చేశాడో, సృష్టిలో ఎలా ఉందో అంతమంతా కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఉగ్రత కురిపిస్తాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మీద అధికారం చెలాయించారు. ఈ లోకంలో ఉన్నప్పుడు బలంతో ఆయన కొట్టారు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మీద ఆధిపత్యం చెలాయించారు. యేసు ప్రభు వారి మీద చెలాంచని, ఆధిపత్యం చెలాంచని, అధికారులు ఆశ్రయించని, బలవంతుల్ని నమ్ముకొని తండ్రి రాజ్యంలో ప్రవేశించలేవు. దేవుడు అంటే తెలుసా? అటు తర్వాత సమస్త ఆధిపత్యములు, సమస్తముల అధికారములు, బలములు కొట్టివేసి తండ్రికి రాజ్యాన్ని అప్పగిస్తాడంట. తండ్రికి రాజ్యాన్ని ఎందుకు అప్పగించడం లేదంటే, ఇకనైనా నా పోలికలో పుట్టించాను, నా పోలికలో నా స్వరూపంలో పుట్టారు, వారైనా మారాలి. అందుకని దినములు కొద్దిగా చేస్తున్నాడండి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడండి? కొంత సమయము ఇస్తున్నాడు. ఇంకా నేను పుట్టించిన బిడ్డలు, నా రూపంలో పుట్టించిన బిడ్డలు నా స్వరూపంలో మారాలని దేవుడు ఇంకా సమయాన్ని కొద్దిగా చేస్తున్నాడంట. కాబట్టి సమయం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాం, సమయం ఉండగానే జీవితాన్ని సరి చేసుకుందాం, సమయం ఉండగానే సిద్ధపడదాం, ఇచ్చిన రక్షణని కాపాడుకుంటూ సిద్ధపడదాం. సిద్ధపాటు లేకపోతే నువ్వు నిత్య నరకాగ్నిలో పడిపోతావు. సిద్ధపడు, దేనికైనా నువ్వు సిద్ధపడాలి. మొదట దేపడిన గొర్రె మీద మనం సిద్ధపడాలి. యేసు గొర్రె పిల్ల నుండి దేవుని ఎంతగా సరిపోదు. అధికారం ఉందంట పిలాతుకి. పిలాతు అనగా రాజు. పిలాతు అంటాడు, నేను నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారం ఉందన్నాడు. యేసు ప్రభు అప్పుడు అంటాడు, పైనుంచి దేవుడు నీకు అధికారం ఇస్తేనే నా మీద నువ్వు తీర్పు తీస్తాడు. అధికారం ఇలా సొంత ఆలోచనలు, సొంత తలంపులు, సొంత నడవడికలు ఈ పిలాతు చేశాడు. నా మీద అధికారం నీకు లేదు, నీకు పైనుంచి నా తండ్రి ఇస్తేనే నీకు అధికారం, కానీ నీకు అధికారం లేదు అని పిలాతు చెప్పాడు. నాతో చెప్పవా? నేను నీకు విడుదల చేస్తాను, నాతో చెప్పవా అంటే ప్రజలే చెప్తున్నాడు, ఇతడిలో ఏ చెడు తలము లేదు కదా, ఇతడు ఎందుకు సిలువేయాలని మీరు కేకలు వేస్తున్నారు, వీధుల్లో కేకలు వేస్తున్నారు. ఎందుకు కేకలు? నీకు ఆ రోజు కేకలు వేయకముందే ఈ రోజు కేకలు మానుకో. నేను మానుకోవాలి. తెలియక చేస్తున్నాం. తెలియక చేసిన దానికి క్షమాపణ ఉండదు, కానీ తెలిసి చేసిన దానికి క్షమాపణ ఎప్పుడూ ఉండదు. అది పాపం అని తెలుసుకుంటాం. మనం తెలుసుకొని మన పాపం చేయొచ్చు కదా, చేయకూడదు. క్షమాపణ ఉండదమ్మా. యేసుక్రీస్తు నామంలో మనం యేసుక్రీస్తుని ఒప్పుకున్నాం, ఆయన రక్తంలో కడగబడ్డాం, నిత్యరాజ్యానికి ఆయన ప్రేమ ద్వారా మనం ప్రవేశపెట్టాం. కాబట్టి మనం ఏం చేయాలి? సిద్ధపాటు కలిగిన 5 కన్నికలలో మనం బుద్ధి జ్ఞానం కలిగి సిద్ధపడి ఉండాలి. అవునా? తర్వాత రెండోది తన ఇంటి వారందరి కొరకు రక్షణ బాటను సిద్ధపరిచాడు.
నీ కుటుంబం కొరకు, నీ భర్త కొరకు నువ్వు రక్షణ కూడా సిద్ధపరుచుకున్నావా? రక్షణ రక్షణ అంటే ఆ ప్రళయం నుంచి, లోకం నుంచి తప్పించేదే రక్షణ. హల్లెలూయా. తర్వాత యెరూషలేము పట్టణము తన భర్త కొరకు సిద్ధపరచబడింది. తన భర్త ఎవరో తెలుసా? మన భర్త ఎవరో తెలుసు? మన ఆత్మీయ భర్త. మళ్ళీ యేసు ప్రభు భర్తగా ఎందుకు సంబోధించాడంటే, నీవు నేను వధువులు ఆయనకి, నిన్ను నన్ను ఆయన ఏం చేశాడు? పెళ్లి చేసుకున్నాడు, పేరుండ పుట్టించాడు. ఆయనకి మనము వధువులం. వధువులు కాబట్టి మనం ఏం చేయాలమ్మా? ఆయన కొరకు మనం సిద్ధపడాలి, భర్త కొరకు మనం ఎదురు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక వాక్యం చదువుకొని ముగించుకుంటాం. మత్తయి సువార్త 25:41. చక్కపరుచుకుంటా. రేపు నరకంలో యాతన పడితే ఆయన తప్పించే నాదుడు ఎవరు లేరు. ఒక ధనవంతుడు తన కొట్లు నింపాడు. కొట్లు నిండా తన పొలం పండింది, అంతా నింపుకున్నాడు. రాత్రి వేళ నిద్రపోతా మంచం మీద పడుకొని ఊహలో ఆలోచన చేస్తున్నాడు. ఏమని? నా ప్రాణమా, నా అంతరంగ సమస్తమా, తిను, త్రాగుము, సంతోషము, ఆనందపడు అంటే అప్పుడు దేవుడు అంటాడు, ఏమంటాడు తెలుసా? వెర్రివాడా, వెర్రి మాటలు ఎందుకు పలుకుతావు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను తీసుకుంటాను అన్నప్పుడు ధనవంతుడికి గుండె గుబేలైపోయింది. తెలుసా? గుండె గుబేలైపోయింది. ప్రియ దేవుని బిడ్డారా, మనం కూడా సిద్ధపడతాం ధనవంతుల వలె. మనములో విర్రవీగే ప్రవర్తన ఉండకుండా తగ్గించుకుందాం. తగ్గించబడేవాడు హెచ్చించబడతారు, హెచ్చించబడేవారు తగ్గించబడతారు. మనం తగ్గవలసి ఉంది, ఆయన నామము హెచ్చవలసి ఉంది. ఆయన నామమునే మనం హెచ్చుతాం. ఈ లోకంలో హెచ్చిపోవడానికి ఏది లేదు. ప్రియబిడ్డ, ఒక హెచ్చువా ఆ ముళ్ళుని దేవుడు ఏం చేస్తానన్నాడు? విరిచివేస్తానన్నాడు దేవుడు. హెచ్చు పట్టే ముళ్ళే. దేవుడు పౌలు గారు అన్నాడు, అయ్యా నా శరీరంలో ఒక ముళ్ళు ఉందాయా. ఆ ముళ్ళేంది? వ్యాధి. ఆయనకి కళ్ళ నిండా పుష్టులు కారుతాయి. ఎంతమంది వ్యాధి లేరు? తల నుండి అరిపాలు వరకు కూడా చెప్పుకునే రాగాలు, వ్యాధులు లేరా? పౌలు గారు కూడా దేవుని దాసులు, ఆయన కూడా ఒక కళ్ళ నుంచి దుస్తులు గారి వ్యాధి ఉంది. అప్పుడు దేవుడిని అడుగుతున్నాడు, ఏమని? అయ్యా ఈ యొక్క వ్యాధిని ఆలోచించి తీసేయమంటే, ఎందుకయ్యా, నా కృప నీకు చాలయ్యా అని దేవుడు చెప్పాడు. కృప చాలు అంతే, కృప చాలు అంతే. ఆయన కృప శాశ్వతమైన కృప. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం సిద్ధపడదాం. ఈరోజు అంశం సిద్ధపడి కలిగి దేవుని ఎదుర్కొందాం. ఈ ఉన్న వాక్యం మాత్రం కూడా మనందరం ఫలించి అభివృద్ధి పరచబడింది.